ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన బయటికి తీసుకురావడం కోసం ఫస్ట్ అవర్ నుంచే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి బీజేపీ నాయకులు ఇప్పుడే వచ్చి కొంత మాట్లాడిపోయినట్టుంది. ఒకటి నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వాడుకుంటా ఉన్నాం. అరే వాళ్ళు ఎక్కువ విమర్శించకపోయి ఉంటుంది, కానీ ఏది ఏమున్నా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్స్ తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి లోపల చిక్కుకున్న 8 మందిని తీసుకురావడం కోసం నిరంతరం 24 అవర్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 4 షిఫ్టులలో ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, సోమని 12 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి, నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఇది ప్రభుత్వ వైఫల్యం కానే కాదు. ఇది న్యాచురల్ కెలామిటీ, ఇది ప్రకృతి వైపరీత్యం, అనుకోకుండా జరిగిన సంఘటన. దానిపైన వెంటనే ప్రభుత్వం స్పందించింది, నిరంతరం మానిటర్ చేస్తూనే ఉంది. మరి గత విషయంలో చాలా అంశాలు ఉన్నాయి, నిన్న మనం మేము మాట్లాడాం. గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమీ పట్టించుకోలేము. అందుకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ లెఫ్ట్ పవర్ హౌస్ ఏదైతే ఉందో 2020లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 7 మంది ఇంజనీర్లు చనిపోయినరు, 2 టెక్నీషియన్ చనిపోతే ఒక్క మంత్రి రాలేదు, ఒక్క ఎమ్మెల్యే రాదు. ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోలేదో నాకు తెలియదు. అంత నిర్లక్ష్యంగా పరిపాలన చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని. మరి బీజేపీ సోదరులకైతే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలించలేదు, మరి ముందు పరిపాలించలేదు తెలియదు. మరి ఏది ఏమున్నా ఈ సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. మేమందరం కూడా చింతిస్తూ ఉన్నాం. మరి ఎక్కడ ప్రతిపక్ష నేతలు మరి బీఆర్ఎస్ బీజేపీ సలహాలు ఇవ్వండి, తప్పకుండా మీ సలహాలు కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఉంటే తప్పకుండా పాటిస్తాం. అంతేగాని ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా రాడార్ సెన్సార్ తోటి మరి ఎక్కడెక్కడైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్తో కట్టింగ్ నడుస్తూ ఉంది, ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతా ఉంది. డీ వాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా మంత్రులంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఏదో రిజల్ట్ బయటపడుతుంది. దాంట్లో 2 ప్లేసులలో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక దగ్గర 4 ఉన్నాయి, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2. ఈ రకంగా ఒకవైపు అంటే పార్టీ ఏ, పార్టీ బి. ఈ పార్టీ ఏలో ఉన్న చిక్కుకున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు 100కు 100% రిజల్ట్ వస్తుంది. ఆ దిశలోనే పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు పని జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని విమర్శించడానికి వీలు లేదు. నిజంగా మనం విమర్శించిన వాళ్ళు వస్తే లోపలి టన్నల్ పోయి చూడండి, 13 కిలోమీటర్ల లోపలి పోయి అది ఇన్స్పెక్ట్ చేసినాక మాట్లాడండి, మీకే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి విమర్శలు మంచిది కాదు. ప్రజలను మనం మిస్గైడ్ చేయొద్దు. ప్రజలు మిస్గైడ్ చేస్తే ఇప్పటికే పాపం వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం. నిజంగా చెప్పాలంటే మన ప్రాంతం కాదు చనిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ దొరకాలని చెప్పేసి శ్రీశైలం మల్లన్న స్వామిని కూడా అందరం మొక్కుతా ఉన్నాం. కొత్తగతని ఇదంతా కూడా బయటికి రావాలి. పాపం మీరందరూ కూడా ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్, 12 డిపార్ట్మెంట్లు 8 రోజుల నుంచి నన్ను అడిగితే విలేకరులు కూడా ఇక్కడే పడుకొని ఇక్కడ తింటారు. బట్టలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఈ రకంగా మీకు కూడా కష్టాలే ఉన్నాయి. కాబట్టి మనందరూ కూడా ఏదో ఒక రిజల్ట్ బయటకు వస్తేనే ఇది సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. ఎవరు తెలంగాణ స్టేట్ ఒకటే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా దీని వైపు చూస్తూ ఉంది. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా చూస్తూ ఉన్నాయి. రేపు 24 అవర్స్ లేదా 30 అవర్స్లో ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.